వై షుడ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ బి యూస్డ్ మోర్? ఎక్స్ప్లెయిన్. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రెనబుల్ అంటే కేపబుల్ ఆఫ్ బీయింగ్ రెన్యూడ్, తిరిగి మళ్ళీ తెచ్చుకునే ఒక కేపబుల్ ఉండడం. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అంటే దాన్ని నాన్ రెనబుల్ రిసోర్స్ కూడా అని కూడా అంటారు. అది ఎప్పుడు పడితే అప్పుడు మనకు దొరకదు. సో ఎగ్జాంపుల్ ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోల్, ఇవన్నీ నాన్ రెనబుల్ రిసోర్స్ కింద వెళ్తాయి. అవి మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కదా, అవి అరుదుగా దొరుకుతాయి. ఎప్పుడు పడితే అప్పుడు దొరికేవి రెనబుల్ అంటే న్యాచురల్ రిసోర్సెస్, ఎయిర్, వాటర్, ఇవన్నీ కూడా. సోలార్ సూర్యునికి సంబంధించిన. విండ్ గాలి, వాటర్ నీటి, ఫాసిల్ ఫ్యూల్స్ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రిమైన్స్ ఆఫ్ మిగిలి ఉన్న ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లివ్డ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో. సీరియస్ తీవ్రమైన. పొటెన్షియల్ షార్టేజెస్ సర్వీస్ ఎక్సీడ్స్ ది అవైలబుల్ సప్లై. రైజ్డ్ అన్సర్టెనిటీస్ అనిశ్చితిని పెంచింది. అన్సర్టెనిటీస్ అంటే ఎనర్జీ రిసోర్సెస్ మెటీరియల్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ బేసిస్, ఒక మెటీరియల్ బేసిక్ కోసం యూస్ చేయడం, బేసిస్ కోసం యూస్ చేయడం, సోర్స్ ఆఫ్ ఎనర్జీ కోసం. అబెండెన్స్ అంటే వెరీ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్, ఏదైనా ఎక్కువ క్వాంటిటీతో ఉండడం. సన్లైట్ సూర్యకాంతి. విండ్ సుడిగాలి, ఎక్కువ గాలి. బయోమాస్ అంటే టోటల్ మాస్ ఆఫ్ ఆర్గనైజమ్స్ ఒక టోటల్ మాస్ ఇన్ గివెన్ ఏరియాలో. రైజింగ్ ప్రైస్ ఆఫ్ ఆయిల్ పెరుగుతున్న చుమురు ధర అంటే ఆయిల్ ధర, చుమురు అంటే ఆయిల్. సీరియస్ రిపర్కషన్స్ అంటే తీవ్రమైన పరిణామాలు. నేషనల్ ఎకనామీ అంటే జాతీయ ఆర్థిక వ్యవస్థ.